హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్స్ రూట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఇంకా నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో, చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మొత్తం మర్చిపోతూ. ఈరోజు మనం ఫస్ట్ కుక్ విత్ జాతరత్నాలు షో గురించి మాట్లాడుకుందాం. కుక్ విత్ జాతరత్నాలు పోయిన వీక్ వచ్చేసి ప్రొఫెషనల్ థీమ్ కదా, చాలా బాగా చేసినారండి. జాతరత్నాలు అసలు చాలా కామెడీ చేసేస్తున్నారు, చాలా మంచిగా కామెడీ చేసినారు. రోహిణి కామెడీకి మాత్రం ఫిదా అవ్వాల్సిందే. అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అసలు అమ్మాయి అంత టాలెంటెడ్ పర్సన్ అండి. రోహిణి అయితే ఏమి, అవినాష్ అయితే ఏమి, ఇమాన్యుయల్ అయినా ఏమి, హరి అయినా చాలా బాగా కామెడీ చేస్తారు. కామెడీ చేసే అంటే జాతిరత్నాలు మాత్రం చాలా బాగా కామెడీ చేసేస్తున్నారు. ఆ షో చూసేదే జాతిరత్నాల కోసం. కాకపోతే ఈ ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే కళ్యాణ్ తనుజ ఇద్దరు చేస్తున్నారు కదా, ఈ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయిన దగ్గర నుంచి ఆ షోని పెద్దగా ఎవరు, నేను కూడా పెద్దగా చూడట్లేదండి. కాకపోతే ఎప్పుడో ప్రోమోలు అలాగే చూస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే చాలా టీఆర్పీ తగ్గిపోతుంది కదా. ఇక నా జాతిరత్నాల కోసం అంటే వాళ్ళ కామెడీ కోసం కొద్దిసేపు అలా చూస్తున్నారు. అయితే అందుకే కొత్త కొత్త జాతిరత్నాల్ని, కొత్త టీంని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చినారు కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వాళ్ళు శ్రవణ్ మాత్రం చాలా బాగా చేస్తున్నాడండి. సాటర్డే ఎపిసోడ్లో ఉన్నాడు శ్రవణు రోహిణి కలిసి చాలా బాగా, రోహిణి శ్రవణ్ని బాగా ఆడుకుంటుంది. అది కొంచెం చాలా బాగా కామెడీగా ఉంటుంది కదా. పునర్నవికి వచ్చింది కదా రోహిణి, శ్రీవల్లి గడపలో వచ్చింది. పునర్నవికి జాతరత్నంగా వచ్చింది. నేను శ్రవణ్ వాత అని అంటా ఉండింది. శ్రవణ్ కూడా నాకు రోహిణియే కావాలి అని శ్రవణ్ కూడా అంటున్నాడు. శ్రవణ్కి వచ్చేసి అవినాష్ వచ్చినాడు. అవినాష్ శ్రవణ్కి వచ్చాడు. రోహిణి మాత్రం పునర్నవికి వచ్చింది. తనుజకి వచ్చేసి నోకరాజు. ఇలాగా ఒక్కొక్క జాతిరత్నం. నిఖిల్కి మాత్రం మణికంఠ వచ్చాడు. సండేలో కూడా చాలా బాగా కామెడీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రొఫెషనల్ టీమ్. అంటే హరి వచ్చేసి ఒక పాలిటిక్స్ లీడర్ లాగా హరి చేస్తున్నాడు. రీతు మాత్రం పోలీస్ గెటప్లో వచ్చేసింది. ఇంకో ఇమానియల్ బాబు మోహన్ గెటప్లో వచ్చినాడు కదా. అసలు చాలా కామెడీగా ఉంది, చాలా బాగా చేసినారు. కాకపోతే సాటర్డే రోజు మాత్రం ర్యాంకింగ్లోకి వచ్చేసి తనుజ ఫస్ట్లో ఉంది. లాస్ట్కి వచ్చేసి పాపం నిఖిల్ బాటంకి వచ్చేసినాడు. పోయిన ఎపిసోడ్లో నిఖిల్ బాటంకి వచ్చినాడు కదా. సండే ఎపిసోడ్కి వచ్చేసరికి సుమిత్ బాటంలో ఉన్నాడు. సుమిత్ వచ్చేసి వాళ్ళిద్దరూ సండే రోజు నిఖిల్ సుమిత్ కలిసి కుక్ ఆఫ్ పోయారు. కుక్ ఆఫ్లో నిఖిల్ గెలిచినాడు, సుమిత్ ఎలిమినేట్ అయిపోయినాడండి. మరి ఈ వీక్లో మళ్ళీ ఎవరు ఎలిమినేట్ అవుతారో దాన్ని కూడా చూద్దాం. తర్వాత దాని గురించి కూడా ఇంకొక వీడియోతో వస్తాను. పోతే మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్తాం అనుకుంటున్నా, నేను అలాగా మర్చిపోతున్నాను. అంటే కాకమ్మ కథల్లో అంటే సోషల్ మీడియాలో ఎలాగంటే అలాగ వైరల్ అవుతుంది కాబట్టి దానికి కూడా క్లారిటీ ఇస్తా. ఏం వైరల్ అవుతుందో కూడా మీకు తర్వాత చెప్తాను. అంటే ఇప్పుడు వాళ్ళు మీకు పర్టికులర్గా మేము అది అని వాళ్ళు చెప్పాలండి. మీరు ఫ్యాన్సే కదా, మీరు అర్థం చేసుకోలేరా, మీరు తెలుసుకోలేరా? ఇప్పుడు కాకమ్మ కథలకి ఫస్ట్ కళ్యాణ్ డిమాండ్ పిలిచినారు. ఎందుకు పిలిచినారు? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి పిలిచినారు. తర్వాత వచ్చేసి తనుజని రీతుని పిలిచినారు. రీతు డిమాండ్ ఏ ప్లేస్లో కూర్చుందో ఆ ప్లేస్లో రీతు కూర్చుంది. కళ్యాణ్ ఏ ప్లేస్లో కూర్చున్నాడో ఆ ప్లేస్లో తనుజ కూర్చుంది. పోతే కళ్యాణ్ ఏ షర్టు, వైట్ షర్టు, స్కై బ్లూ కలర్ ప్యాంట్ అనుకుంటా, జీన్స్లో కళ్యాణ్ వచ్చినాడు.
అలాగే సేమ్ డ్రెస్సులో తనుజ కూడా వచ్చింది. వైట్ షర్టు జీన్స్లో, అంటే సేమ్ అదే బ్లూ కలర్ జీన్స్లో తనుజ కూడా వచ్చింది కదా. ఇంకా మీరెందుకు మళ్ళీ కొట్టిమెట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో? అర్థం చేసుకోండి, వాళ్ళు మంచి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, మీరే అర్థం చేసుకోండి. పోతే వాళ్ళు చాలా బాగున్నారు. అంటే వాళ్ళు ఒక్కొక్క ఇంటి ఇస్తున్నారు, ఆ ఇంటిని గుర్తించుకొని వాళ్ళని ఫాలో చేస్తుండండి. నిన్న పాపం తనుజకి ఈ మధ్య అసలు ఖాళీయే దొరకలేదంట. నిన్న ఒకరోజు పాపం కొంచెం ఖాళీ ఉంటే తను అనాథాశ్రమంకి వెళ్తుంటుంది కదా, కొంతమంది పిల్లల్ని తను అడాప్ట్ చేసుకుంది కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళని పెద్ద ఒక రెస్టారెంట్కి తీసుకుపోయి వాళ్ళందరినీ వాళ్ళకి అక్కడ మంచిగా భోజనాలు అవి పెట్టించి వాళ్ళతో నిన్నంతా వాళ్ళతోనే టైం స్పెండ్ చేసిందండి. కొంచెం ఖాళీ అమ్మాయి అస్సలు ఖాళీ లేదంట, కొంచెం ఖాళీ ఉండేసరికి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళింది. పోతే కళ్యాణ్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడండి, విజయనగరంలోనే ఉన్నాడు. అంటే అబ్బాయి సాంగ్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు కదా, ఇంకా విజయనగరంలోనే ఉన్నాడు. పోతే సాంగ్ రిలీజ్కి ఆగస్టులో చేస్తాడు అనుకుంటండి. సాంగ్ రిలీజ్ చేయాలంటే చాలా ప్రాసెస్, అంటే ఎలా చేయాలనుకుంటున్నాడో ఏమో. అది కళ్యాణ్ అంత తేలిగ్గా ఏది ఫస్ట్ మనకి రివీల్ చేయడు. ఒక గ్లిమ్స్ 2 నెలల క్రితం గ్లిమ్స్ రిలీజ్ చేసినాడు అబ్బాయి బర్త్డే రోజు. పోతే వచ్చేసి ఇంకో మొన్న మదర్స్ డే రోజు ఒక చిన్న బిట్టు ఒక ఆ సాంగ్లోనే కొంచెం చూపించినారు కదా, నిజమే రుజువైనది అనే సాంగ్ చాలా బాగా వచ్చింది సాంగ్. అమ్మాయి వియానా తమిళ అమ్మాయి కదా, వియానా కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. కేరళలో సాంగ్ మొత్తం కేరళలోనే షూట్ జరిగింది కదా. సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా బాగా అది అంటే ఎన్ని మిలియన్లు పోతాయో చూడాలి. ఆ మిలియన్లు ఫ్యాన్సే తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు కళ్యాణ్ హోప్ కూడా ఏంది, ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఉంటారు కదా, మిలియన్ ఎన్ని లక్షల మంది, 7 lakhs మంది ఉన్నారు కదా కళ్యాణ్కి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. ఆ 7 lakhs మంది షేర్ చేస్తారు. అలాగా చాలా మిలియన్లో కానీ వెళితే అబ్బాయికి మనం ఒక సపోర్ట్ ఇచ్చినట్టు. ఆ ఫ్యాన్స్ అనేది మీరు అందరూ మేము ఫ్యాన్స్ అని ఇది చేస్తున్నారు కదా, ఫ్యాన్స్ అనేవాళ్ళు అబ్బాయి సాంగ్ రిలీజ్ చేసిన రోజు మీరు చేయాల్సిన పని అదొక్కటే. తనుజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఇద్దరు కూడా కళ్యాణ్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో కానీ మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీ సబ్స్క్రైబర్స్ మీరు అందరూ కలిసి షేర్ చేస్తే ఇంకా చాలామందికి అది రీచ్ అవుతుంది కదా. అబ్బాయికి అలాగ సపోర్ట్ చేయండి. అంటే పాపము చాలా పూర్ పీపుల్ కదా అబ్బాయి కూడా ఒక మన వంతు సహాయంగా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. తనుజ మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తనుజకి ఎంతమంది ఉన్నారో సబ్స్క్రైబర్స్ మిలియన్లో ఉన్నట్టున్నారు. అమ్మాయి సబ్స్క్రైబర్స్ కూడా కళ్యాణ్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఒక డే చూసుకొని, అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ ఏమంటున్నారు సాంగ్ రిలీజ్ అవుతుంది. అంటే సాంగ్ ఏమో మనకేమో వచ్చేస్తుందండి, వాళ్ళు రిలీజ్ చేసిందా కూడా ఏం లేదు, వచ్చేస్తుంది. కానీ మనం ఆ సాంగ్ గురించి మనం ఎక్కడ అంటే మన ఛానల్లో చూపించాలన్నా స్ట్రైక్ పడద్దేమోనని భయంతో చూపించలేకపోతున్నాను. పోతే వైజాగ్లో రెస్పాన్స్ చూసిన తర్వాత వాళ్ళిద్దరికండి నిజంగా ఇప్పటికి కూడా నేనైతే మర్చిపోలేకుండా అక్కడి నుంచి 24 hours లైవ్ చూస్తూ ఉన్నాను. ఉదయం నుంచి లైవ్ వస్తూనే ఉండింది కదా, ఆ లైవ్ చూస్తూ ఉంటే అసలు వాళ్ళిద్దరు వేరు ఈవెంట్లకు పోతేనే ఇంతమంది ఇంతమంది ఫ్యాన్స్ వచ్చినారంటే వాళ్ళిద్దరు ఒకే ఈవెంట్కి వస్తే అసలు ఏంటి పరిస్థితి.
ఎంతమంది గన్ మ్యాన్స్ దిగినారు, ఎంతమంది పోలీసు వాళ్ళు, అసలుకి ఎంత రెస్పాన్స్ వచ్చింది. అసలు వైజాగ్ మొత్తం హడలెత్తించినారండి. నిజంగా నాకేమని అంటే ఆ రోజు లైవ్ చూసిన తర్వాత మామూలుగా చెప్తున్నాను, మరి రాజకీయాలు తీసుకురావచ్చు తీసుకురాకూడదు నాకు తెలియదు, కానీ కొంచెం ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక జగన్మోహన్ రెడ్డి కానీ, ఒక నారా చంద్రబాబు నాయుడు కానీ, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఎక్కడ అంటే వాళ్ళ కాన్వాయ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అన్నీ ఆపేసి చాలామంది గవర్నమెంట్స్ వాళ్ళందరూ దిగుతారు కదా, అలాగా వచ్చినారండి. వాళ్ళకి అసలుకి కళ్యాణ్ మన ఇంటి ఒక్క కుర్రోడు లాంటి వాడు. ఒక చిన్న విలేజ్, సుందరంపేట అనే విలేజ్, చిన్న గ్రామం అండి. ఆ సుందరంపేట ఏం పుణ్యం చేసుకుందో ఆ అబ్బాయి అంత అదృష్టం కలిసి వచ్చింది. చిన్న విలేజ్, కనీసం వాళ్ళ హౌస్కి కనీసం ప్లాస్టింగ్ కూడా చెప్పి అబ్బాయి హౌస్లో ఉన్నప్పుడు. కళ్యాణ్కి మాత్రం తనుజ దొరకడమే పెద్ద గిఫ్ట్. అబ్బాయి అదృష్టానికి తనుజ దొరకడమే అబ్బాయి లక్కు. అసలు అబ్బాయి కొంచెం లక్కు కూడా ఫేవర్ చేసింది. కానీ అబ్బాయి ఇంకా చాలా బాగా ఎదిగి వాళ్ళ కుటుంబం బాగుంటే ఎవరైనా సరే అండి, ఒక బిడ్డ ఎదుగుతుంటే ఎవరికైనా హ్యాపీయే కదా, ఒక మంచిగా. అయితే కళ్యాణ్ కూడా హీరో లుక్లో చాలా బాగున్నాడండి. అబ్బాయి ఈ వయసు ఎంత, హౌస్లో ఉన్నప్పుడు 23 సంవత్సరాలు, మన హౌస్ నుంచి వచ్చిన 2 మంత్స్ తర్వాత 24 వచ్చింది. 24 వయసు పిల్లోడిలాగా అయితే లేడు. చాలా పెద్ద అబ్బాయిలాగా ఒక హీరో లుక్ చాలా బాగుంది. అసలు కళ్యాణ్ మీద పూల వర్షం అండి, పూల వర్షం. అబ్బాయి కారు దిగినాడో లేదో, అసలు ఆ పిల్లోడే భయపడిపోయినాడు. అంత పైనుంచి అంత పూల వర్షం కురిపిస్తున్నారు. ఎవరు కురిపిస్తారండి? ఆ అబ్బాయి చేసుకున్న అదృష్టం అలాంటిది. పోనీ అంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక ఏజ్లో ఒకరికి ఇలాంటి కొన్ని మూమెంట్స్ రాసి పెట్టి ఉంటే అవి కంపల్సరీగా జరుగుతాయండి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఏదో ఒకటి. కానీ మనకి లక్ కూడా కొంచెం ఫేవర్, హార్డ్ వర్కే కదండి, లక్ కూడా ఫేవర్ చేయాలా. కళ్యాణ్కి వచ్చేసి తనుజ అనే ఒక పర్సన్ లక్ అయింది. నాకు ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే చూడండి, వీడియో చాలా లాంగ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకొక వీడియోతో వస్తానండి. బాయ్.